పాల్వంచ పట్టణ శ్రీ శ్రీనివాస కాలనీ గుట్టపై వెలసియున్న అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులతో గుట్ట పరిసరాలు కిటకిటలాడిపోయాయి. గోవింద నామస్మరణతో గిరి ప్రదర్శన మారుమోగినది. పాల్వంచ ఎంఆర్ఓ వివేక్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాల్వంచ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ వారు చల్లని గ్లూకోజ్ వాటరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసినారు. భక్తులు పొరుగు జిల్లాల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పాల్వంచ పట్టణ పోలీసు వారు బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, ధర్మపురి రాము, ఊకె భద్రయ్య, కందుకూరి రాము, శ్రీలత, బండి నారాయణ, మిట్టపల్లి నరసింహారావు, బండి అంబేద్కర్, చనుమూలు శ్రీనివాసరావు, పొందూరి నరసింహారావు, జమ్ముల సీతారామరెడ్డి, సురేంద్రాచారి, లింగా రమేష్, సంక్రాంతి రవి, కర్ణాటి కోటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వాగతం సుస్వాగతం అండి. స్వామివారి కళ్యాణం మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కాకపోతుంది. ప్రత్యక్షంగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించే భక్తులు పైకి వెళ్ళవచ్చు. వెళ్ళలేని భక్తుల కోసం కింద ఒక స్క్రీన్ ఏర్పాటు చేయబడ్డది. అలానే కళ్యాణం తర్వాత అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈనాటి మహోత్సవంలో పాల్గొని ఈనాటి కళ్యాణ మహోత్సవం నుంచి ఆశీస్సులు పొంది మీకు మీ కుటుంబాలలో ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటూ సంతోషాన్ని ఆ దేవుడు మీ కుటుంబాల్లో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కళ్యాణ నిమిత్తం మరియు అన్నదాన నిమిత్తం ఇక్కడ విరాళాలు సేకరించబడుతున్నాయి. కాబట్టి విరాళాలు ఇవ్వబోయే భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క విరాళాలను ఇక్కడ లేదా పైన విరాళ కౌంటర్ దగ్గర ఇవ్వాల్సిగా కోరుతున్నామండి. ఎన్ రంగయ్య గారు స్వామివారి కళ్యాణానికి ఇచ్చిన విరాళం 116 రూపాయలు. వారికి వారి కుటుంబానికి అబ్బాయి చాలరా దండం పెట్టుకోకుండా బడపడే అది బడ దానికి పైకి పట్టుగా బుట్లు ఉన్నాయిగా వేసుకోపోరా మమ్మీకి అది మమ్మీకి మమ్మీ వాళ్ళు కింద ఉన్నారు ఇద్దరికి లేదు మమ్మల్ని బాగా
అక్క ఇక్కడ నుంచి వారికి చిన్న పారితోషికం కానీ ఇస్తున్నారు. శ్రీజా మెస్ రవీణ గారు అందించారు. వారి పుత్రిక మన కమిటీ వారితోని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారిద్దరు పుత్రికల వారి గట్టిగా చెప్పట్లు జయేష్ బాబు గారికి విజయ్ గారికి గట్టిగా చెప్పట్లు. శ్రమించిన శ్రామికులకి మనం ఇచ్చే గౌరవం ఇది. వీళ్ళిద్దరినీ కూడా ఈరోజు వేద ఆశీర్వచనంతో స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాం. వీళ్ళని ఎందుకు వేద ఆశీర్వచనంతో ఆశీర్వదించి అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి గౌరవంతో మేము ఎందుకు ఇలా చేశామనేది ఒకే భద్రయ్య గారు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఈనాడు మయా సమర్పిత దక్షిణాం ఏతేషాం భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ విజ్ఞాపనం మయా క్రియతే క్రియమాణం విజ్ఞాపనవధానేన శ్రూయత భగవతో దేవదేవోత్తమస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య కుటుంబినః దక్షిణార్థోదేరణస్య భూనీరాజమేద శ్రీ వెంకటేశ్వర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవాంగమో యోగ్యతా యద్రస్మిత్యను గృహంతు భవంతః యోగ్యతా సిద్ధిరస్తు బ్రవీతః ఆసనే ఉపవిశ్యామి సోమాపరాధః ఏన సవత్నాపదే వందింద్రాగ్నిభ్యామాబాదామహేతాన్ బహవో రుద్రాదిత్యోపరిస్థితం మోగ్రంచేత్తారమధిరాజవకన్ హర్వాన్ జగంద్ర అమతో హవామహే యోగోజిత్థరజనస్మజిద్యః ఇమన్నో యజ్ఞం విహవేరు హత్యాశ్చిదుర్మా హరివామేదినందాం దేవీం వరకమజయంతు దేవాస్తాం విశ్వరూపా పఠంగవ వదందే వందే హనోర్చందహారాధేనరవల్పారవహంతురైతో యం మోహోత్ర శుభమిందిరా గృహమేధినా రాత్ర ప్రవక్తారం వందే నారాయణం ప్రభు క్షేరం దయాదాక్షం భరద్వాయంగపింజరం వైష్ణాయుమయీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాం విష్ణుం శశివరణం చతుర్భుజం భృంగవదంధ్యాయే సర్వవిఘ్నోపజాంతయే వక్రాట్యాత్ పారుహత్యాత్ పరస్పర విఘ్నం విఘ్ననాదం వష్పక్షేరంతరాశ్రయే దేవరజ్ఞం సుదినం దరేవ ధారావరం చంద్రబలం దరేవ వందేవ వరం దరేవ రకీమదేంగిరిగం స్మరామి కృష్ణాయత్రనార్థోదనధర శ్రీ విజయోభూతుర్భువాని దుర్మధురమా సమరకళ్యాణ భావరం మిత్రజాయతే సమయం నిత్యం ప్రజామి హరణో హరి సర్వకార్యే గుణాస్త్రేషానందరేషామృష్ట భగవాన్ మంగళాయతరో హరి దేశాం జయత్వేషాం గురస్తేషాం పరాధయః విందేవస్యామోహేస్తు జనార్దనః అపరామహర్తారం దాతారం సర్వసంపదా ఏవం శ్రీరామం శ్రీరామూర్యో నమామ్యహం ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః రామాభ్యాం నమః అనంతవల్ల విశ్వక్షేరాని భక్తపరివారేభ్యో నమః చండాయుద్వారమార్గేభ్యో నమః వారిశతవింశతిమూర్తిభ్యో నమః గణాంకురపరకాయామునిధివరాని పూర్వాచార్యేభ్యో నమః శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో నమః ఇది నమస్కారం కూర్చున్నటువంటి
మరి కళ్యాణానికి కట్టినటువంటి వారికి సామాగ్రి వచ్చింది కదండి. మేము చెప్తుంటాము, మీరు చేస్తూ ఉండండి. నీళ్ళు వచ్చాయా? ఏది ఎవరికి రాకపోయినా ఒకసారి అట్లా చేయొద్దండి. మా దగ్గరికి మీ దగ్గరికి స్వామి వస్తారు. తీర్థమే కదా, నీళ్ళు ఒకటే కదా, ఆ నీళ్ళు వస్తున్నాయి. కళ్యాణంలో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా రసీదు టికెట్లు తీసుకోండి, మీ దగ్గర ఉంచండి. మార్కండేయ గోత్రోద్భవస్య దినైచంద నామధేయస్య జలనీల గోత్రోద్భవస్య యడారి ప్రకాశ్ నామధేయస్య సుమలతా నామధేయస్య పాష్నాళ ఋషి గోత్రోద్భవస్య రవి నామధేయస్య సరోజా నామధేయస్య వకారచ ఋషి గోత్రోద్భవస్య పులిపాటి సత్యనారాయణ నామధేయస్య రాజేశ్వరి నామధేయస్య మేధుని గోత్రోద్భవస్య కుందూరు శ్రీనివాస బాబు నామధేయస్య శాంతకుమారి నామధేయస్య రేపాల గోత్రోద్భవస్య సీతారాం బాబు నామధేయస్య స్వప్నమాధురి నామధేయస్య అయోధ్య గోత్రోద్భవస్య ఎర్ర మోహన్ రావు నామధేయస్య కళావతి నామధేయస్య అరవిశ్వరుల గోత్రోద్భవస్య లక్ష్మీవతి నామధేయస్య అమృతమ్మ నామధేయస్య సువర్ణ సుబ్రహ్మణ్య గోత్రోద్భవస్య రామప్రసాద్ నామధేయస్య రాజేశ్వరి నామధేయస్య సింగునీల గోత్రోద్భవస్య ధర్మపురి శ్రీనివాస్ నామధేయస్య మహేశ్వరి నామధేయస్య కార్మికుల గోత్రోద్భవస్య కృష్ణారెడ్డి నామధేయస్య జ్యోతి నామధేయస్య సహకుటుంబస్య శ్రీమాన్ గురుజాల గోత్రోద్భవస్య గుళ్లపల్లి సతీష్ నామధేయస్య సౌమ్య నామధేయస్య భిక్ష ఋషి గోత్రోద్భవస్య వేమల శివసాంబమూర్తి నామధేయస్య సర్వ గోత్రోద్భవస్య రామజోతి చైతన్య నామధేయస్య శ్రావ్య నామధేయస్య కార్తిక గోత్రోద్భవస్య మహేష్ శర్మ నామధేయస్య దేవి శ్రీగణిత నామధేయస్య ఆనందకుమార్ నామధేయస్య సువర్చనా దేవి నమస్సు మణికంఠ నామధేయస్య యరవల్లి గోత్రోద్భవస్య గీతా సాంబశివరావు నామధేయస్య విశ్వశాంతి నామధేయస్య నాగూరు గోత్రోద్భవస్య కొంచాల రవి నామధేయస్య సౌజన్య నామధేయస్య త్రిపాల గోత్రోద్భవస్య కాటికొండ నరసింహ నామధేయస్య కళావతి నామధేయస్య మూలగట్టు గోత్రోద్భవస్య జరగండి అందరూ కూడా మాంగళ్యాన్ని చూసి అక్కడికి నమస్కారం చేసుకోండి. మహాలక్ష్మి స్వరూపమైనటువంటి సౌభాగ్యలక్ష్మికి పూజితమైనటువంటి మాంగళ్యం ఎవరైతే మాంగళ్యాన్ని పూజిస్తారో వాళ్ళకు 3 సౌభాగ్యాన్ని ప్రసాదించడానికి అమ్మవారి యొక్క మాంగళ్యాన్ని తలంబ్రాలు సమర్పిస్తున్నారు. కన్నులారా సేవించండి. ఓం ప్రజాపతి దక్షిణానాం ప్రతిగ్రహే
స్వామి వారి యొక్క భాగానికి విద్యాల ధనంబాడు చేయడం జరుగుతుంది. పెళ్లి కుమారుణ్ణి తయారు చేసి పసుపు తలంబ్రాలను కలుపుకున్న ఆ యొక్క తలంబ్రాలని స్వామివారికి సమర్పించారు. హోలీ రోజున రంగులతోటి స్వామివారికి అభిషేకాన్ని చేసుకున్నాం. ఈ పూట స్వామివారికి తలంబ్రాలతో అభిషేకం జరుగుతోంది. గోవిందా స్వామివారి కళ్యాణానికి మల్లికార్జున్ స్వీట్స్ వారు 11 కేజీల లడ్డూలు సమర్పించారు. వారికి భక్తుల కోసం 11 కేజీల లడ్డూలు సమర్పించారు. వారికి వారి కుటుంబానికి స్వామివారి కూడా అలవేలా ఉన్నారని కోరుతున్నాం. కూర్చున్నటువంటి వాళ్లకు అన్నప్రసాదం ఉందండి. అలాగే ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా పాల్గొంచిన వారు శ్రీ సాయి అయ్యప్ప సేవా సమితి వారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీనివాసుడు ఆయురారోగ్యాలు కలగచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేడం గారు అక్కడ అక్షంతల కౌంటర్ ఏర్పాటు చేశారా? చెప్పండి. ప్రసాదాన్ని స్వీకరించండి. దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి కళ్యాణం రసీదు కనుక తీసుకున్నట్లయితే కనుక ఆ రసీదు ఇస్తే కూడా సావధానంగా ఉండండి అని చెప్తున్నాను. శుభముహూర్తం ఆసన్నం అవుతుంది కావున అందరూ కూడా సావధానంగా ఉండండి. అక్కడ స్వామివార్లకి అమ్మవార్లకి ఇరువురికి కూడా జీలకర్ర బెల్లాన్ని సమర్పించేటటువంటి సమయంలో అందరూ కూడా 2 చేతులు కూడా తీసుకున్నటువంటి శ్రీనివాసుడు కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మరికొద్దిసేపట్లో స్వామివారి యొక్క శేషవస్త్రాలు వేద ఆశీర్వచనం అలాగే 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి కళ్యాణ మహోత్సవం జరిపించుకున్నటువంటి స్వామివార్లను రాలేనటువంటి భక్తులందరికీ కూడా కన్నుల విందు చేయడం కోసం స్వామివారే ప్రతి పాల్వంచ గ్రామంలో పాల్వంచ పట్టణంలో స్వామివారి ఊరేగింపు కార్యక్రమంతో బయలుదేరి వస్తారు. ఇప్పుడు ఆ యొక్క కలిసం నీళ్లు ప్రోక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అందరూ కూడా చెప్పడం మా గోవిందా. ముందుగా వేద ఆశీర్వచనం లక్ష్మీరెడ్డి గారు. అంకుల్ వీడియో ఇప్పుడు వద్దాం తీయకండి. గోవిందా
తీయకండి మీరు ఇక్కడ అంటే గోవిందా గోవిందా నడవాలి